ఇవైతే మన సబ్స్క్రైబర్స్ కౌంట్. ఇప్పుడు మనకి టోటల్లీ 510 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 510 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఇదైతే నేను చాలా అంటే కొన్ని ఇయర్స్ క్రితమే స్టార్ట్ చేశాను. ఇన్‌కన్సిస్టెంట్‌గా వీడియోస్ పెట్టడం వల్ల, లేదంటే జాబ్‌లో ఉండిపోయి యూట్యూబ్‌ని సరిగా పట్టించుకోకుండా అట్లా చేయడం వలన నాకైతే సబ్స్క్రైబర్స్ ఈ పాటికే ఒక 1000 మినిమమ్ అంటే మినిమమ్ 1000 సబ్స్క్రైబర్స్ దాటుండాల్సింది. నాకు ఇన్‌కన్సిస్టెంట్‌గా వీడియో పెట్టడం వల్ల లేట్ అయితే అయింది. ఇక్కడ మీరు చూస్తే ఇదండి టోటల్ మన యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ వచ్చేసి 510 అనేది ఉంది. వ్యూస్ వచ్చేసి లాస్ట్ 28 డేస్‌లో 4.1K వ్యూస్ వచ్చాయి. వాచ్ అవర్స్ వచ్చేసి 6.1 వాచ్ అవర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తే టాప్ కంటెంట్ వచ్చి లాస్ట్ 48 అవర్స్‌లో మనకి 510, 89, 77 వ్యూస్ అయితే వచ్చాయి. ఫస్ట్‌లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయంగానే నా వీడియోస్‌కైతే ఒక 10 వ్యూస్, 5 వ్యూస్, 4 వ్యూస్ అయితే స్టార్టింగ్ అయితే వచ్చాయి. కాపోతే మనం మోటివేటెడ్‌గా ఒక కంటెంట్‌ని తీసుకొని దాని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనం కొన్ని ఈ ప్రాసెస్‌లో నేర్చుకుంటూ నేనైతే కంటెంట్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది మన కంటెంట్ సెషను. ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇది ఇవి నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ. ఈ ఒక నేను ఒక 2 మంత్స్ నుంచి కూడా కొంచెం యాక్టివ్‌గా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. ఇవి మన షార్ట్స్. ఇవి షార్ట్స్ ఆహ్, బే ఓ అంటే వీటి మెయిన్‌గా మనం రీసెంట్‌గా నేను అన్ని జాబ్ ఇన్ఫర్మేషన్ అంటే డాట్ నెట్ గురించి గానీ, జావా గురించి గానీ, అకౌంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గానీ, ఏదున్నా గూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి తీసుకొచ్చి నేను రికార్డర్ ఆన్ చేసుకొని ఇలా అయితే నేను షార్ట్స్ అయితే అప్‌లోడ్ చేశాను. ఇకపోతే ఈ పోస్ట్స్ అనేది మన ఒక కమ్యూనిటీ పోస్ట్‌లనేవి ఇలా మనం షేర్ చేసుకోవచ్చు. మనకు ఆప్షన్ ఉంటది. ఎవరైతే ఎవరైతే మన ఛానెల్‌ని ఫాస్ట్‌గా కన్జ్యూమ్ చేద్దామనుకుంటారో, చూద్దామనుకుంటారో, మనం ఇలాగ పోస్ట్‌లు గూడా మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే అనాలిసిస్‌లోకెళ్తే ఇక్కడ నా ఛానెల్ ఎలా పెర్ఫార్మ్ చేసింది అనేది ఓవరాల్ ఛానెల్ హిస్టరీ అయితే ఉంటది. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇది యువర్ ఛానెల్ గాట్ 4124 వ్యూస్ ఇన్ లాస్ట్ 28 డేస్ అని ఉంది. ఆహ్, సబ్స్క్రైబర్స్ 510 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. లాస్ట్ 48లో 1033 వ్యూస్ అయితే వచ్చాయి. ఇది ఇక్కడ మనకేంటంటే ఇయర్ వైస్ గూడా మనం చూసుకోవచ్చు. అంటే ఇయర్‌లీ మనకెంత అంటే ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది కూడా మనమైతే చెక్ జేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఈ కంటెంటు ఇప్పుడు ఇక్కడ మేము చూస్తే ఈ లాస్ట్ 28 డేసే ఉంది గదా! ఇప్పుడు ఈ ఆప్షన్స్ క్లిక్ చేసుకుంటే మనకు లాస్ట్ 28 డేస్ కాదు. ఇప్పుడు లైఫ్ టైమ్ అంటే మొత్తం నా ఛానల్ ఓవరాల్‌గా ఎన్ని వ్యూస్ వచ్చినియి అనేది కూడా నేను మీకైతే డీటెయిల్డ్‌గా అయితే ఇక్కడ చూపిస్తాను. ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో, మెయిన్‌గా ఎడ్యుకేషనల్ వీడియోస్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళైతే కొంచెం నా సజెషన్ ఏందంటే డైలీ వీడియోనైతే అప్‌లోడ్ చేయండి. ఫస్ట్ మనల్ని అంటే నెగ్లెక్ట్‌గా తీసుకున్న మన వీడియోసు ఒకరికైనా ఉపయోగపడతాయి మన వీడియోసు. సో, ఎవరు డీమోటివేట్ కాకుండా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే లైఫ్ టైమ్ వచ్చి 21,266 వ్యూస్ వచ్చాయి. వాచ్ టైమ్ వచ్చి 567.5 వ్యూస్ వచ్చాయి. సబ్స్క్రైబర్స్ 510 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంప్రెషన్ రేషియో ఇవన్నీ గూడా నేను లైఫ్ టైమ్‌లో నా ఛానల్ మొత్తం ఓవరాల్ రన్ అయితే అచీవ్ చేయగలిగాను. నేను పబ్లిష్డ్ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ వీడియోకి, ఇప్పుడు వీడియోకి అసల సంబంధం ఉండదండి. యాక్చువల్‌గా నేను ఇది 5 డేస్ అంటే 2019లో నా ఛానెల్‌నయితే ఫస్ట్ టైమ్ అయితే నేను ఆహ్, స్టార్ట్ చేశాను. అప్పటినుంచి ఇప్పటిదాకా కన్సిస్టెంట్‌గా వీడియో పెట్టుంటే మంది కూడా మంచిగా గ్రో అయ్యేది. ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ లేటెస్ట్ వీడియో అయితే ఇది. ఇది నా లేటెస్ట్ వీడియో. ఓల్డ్ వీడియో అంటే